చూసుకుంటే 40 శ్లోకంలో శబ్ద బ్రహ్మం గురించి మనం చర్చించుకున్నాము. ఎందుకంటే శబ్దము ఆ మనకు ప్రాతిపదికగా చెప్పేది వేదాలు భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి కాబట్టి మనం ఈ శబ్ద బ్రహ్మంలో భగవంతుని యొక్క విశిష్టత తెలుసుకొని హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా జపించడంతో శ్రద్ధగా అటువంటి లాభాన్ని పొందొచ్చు. శిల ప్రభుపాదులు చెప్పారనమాట. అయితే ఈ శబ్దం ఎలా ప్రసరిస్తుందంటే వాయు ద్వారా ప్రసరిస్తుంది. మనం ఏం చదువుకున్నాం? శివుడు ఆయన ఈ పంచభూతాలను తర్వాత చతుర్వ్యూహాలను పూజిస్తూ క్రమక్రమంగా తన అంతఃకరణను తర్వాత బాహ్యంగా కూడా ఆయన పవిత్రం చేసుకొని అప్పుడు భగవద్ దర్శనానికి ఆయన రెడీ అవుతారనమాట. తర్వాత ఈ ఆత్మల గురించి జీవాత్మల గురించి అవన్నీ చెప్పుకుంటూ ఎప్పుడైతే ఈ మన జీవిలో ఆత్మ ఉంటుంది అప్పుడైతే మన జీవి చైతన్యవంతుడైనట్టే పరమాత్మ ఈ భగవంతుడిలో ఈ జగత్తులో నెలకొన్నప్పుడే అది చైతన్యవంతమవుతుంది. జీవాత్మకు పరమాత్మకు ఉన్న సంబంధాన్ని కూడా చక్కగా చెప్పారనమాట. ప్రతిది కూడా ఈ భగవంతుని యొక్క అధ్యక్షతతోనే ఆధ్వర్యంలోనే ఈ ప్రకృతి నడుస్తుంది, ఈ భౌతిక ప్రకృతి నడుస్తుంది అని చెప్పుకున్నారు. 41 శ్లోకంలో ఈ ప్రవృత్తి నివృత్తి మార్గాలు చెప్పుకుంటూ వీటన్నిటి కూడా భగవంతుని ద్వారానే ప్రేరేపితమవుతుంది. ఎవరైతే ఈ ప్రవృత్తి మార్గంలో వెళ్తారో వాళ్ళు కోరుకున్న విధంగా వాళ్ళ చర్యలు తట్టి వాళ్ళ డెస్టినేషన్స్, వాళ్ళ గమ్యస్థానాలు ఉంటాయి. కొందరు ఏంటంటే అసురులు, వాళ్ళు భగవంతుని యొక్క భక్తి చేయరు కాబట్టి వాళ్ళు ఏ రకంగా వాళ్ళ జీవనం ఉంటుంది. తర్వాత కామ్యకర్మ రతులు వాళ్ళెటు చేరుతారు, పితృదేవతలు పూజించేవాళ్ళు వాళ్ళకెటు వెళ్తారు. ఇవన్నీ కూడా 41 శ్లోకంలో చెప్పారు. 42 శ్లోకం నిన్న పెద్దది అయినా కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకం. దానికోసం ఒక 5 minutes తీసుకుంటున్నాను. ఎందుకు ఈ శ్లోకం ఇంపార్టెంట్ అంటే ఈ 3 లైన్ల శ్లోకాల్లో అనేక విశేష లక్షణాలు భగవంతుడి గురించి చెప్పడం జరిగిందనమాట. నమస్తం ఆశీషామేష మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయాకుంఠ మేధసే పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ. ఎన్ని రకాలుగా భగవంతుడిని ఇక్కడ శివుడు ప్రార్థించాడు. రసరాణ మాత మీకు ఇద్దరు చెప్పారు ఈ ప్రేయర్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఈ ప్రేయర్స్ మనం ఆదర్శంగా తీసుకోవాలి. పరమ వైష్ణవుడైన శివుడు ఆ భగవంతుని ఏ రకంగా ప్రార్థించాడు, ఏ రకంగా ఆయన్ని పొగిడాడు, ఏ రకంగా ఆయన్ని గుర్తించాడు, ఆయన గురించి ఏం చెప్పాడు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ శ్లోకాల్లో ఫస్ట్ మొదట నమస్తే ఆశీషామీష అన్నారు, కృష్ణాయ అకుంఠ మేధసి అన్నారు. అంటే భగవంతుని యొక్క మేధస్సు గురించి చెప్పుకుంటూ మన బుద్ధి అయితే అల్ప మేధస్సు మనకు, కానీ భగవంతుడి మేధస్సు ఆయనది అనంతమైంది అని చెప్పి భగవంతుని దయ వల్లనే మనము తెలుసుకోగలుగుతాము. మన గురించి అందరి గురించి భగవంతుడికి తెలుసు, కానీ మనకు భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ఆయన దయ మనకు చాలా అవసరము అని చెప్పారనమాట. ఇంకోటి మనకున్న జ్ఞానం పూర్ణమైంది కాదు, కానీ భగవంతుడికి ఉన్న జ్ఞానము పూర్ణమైంది అని చెప్పి ఎవరైతే భగవంతుడి గురించి ఆ పూర్ణత్వం గురించి తెలిసారో అటువంటి వాళ్ళు చెప్పే విషయాలు కూడా పూర్ణంగా ఉంటాయి అని చెప్పి ఈ భగవంతుని పూర్ణత్వం మీద కంప్లీట్ విశ్వాసం ఉన్నాయి. హరే కృష్ణ ఉద్యమంలో చెప్పిన విషయాలు కూడా ఎటువంటి సందేహానికి తావు ఉండదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసము, వాళ్ళు అనుసరించేది కూడా భగవంతుని యొక్క ఉపదేశాలు కాబట్టి మనకు వాటి మీద ఎటువంటి సందేహం అక్కర్లేదని శిలా ప్రభుపాదులు చెప్పారు. తర్వాత అశిషామీష అన్నారు. ఒక్కొక్క పదం చూడండి ఎంత చక్కగా చెప్పారు. అంటే భగవంతుని లక్షణాల గురించి. అశిషామీష అంటే వరాలు ఇచ్చే వారికి కూడా వరదాయకుడు భగవంతుడే. అంటే ఆ వరాలు ఇచ్చే శక్తి కూడా ఆయన భగవంతుడి ద్వారానే వస్తుంది అని చెప్పాలి. ఒక్కోసారి మనం ఎప్పుడైనా ఎక్కడి నుంచో మనకు ఎవరైనా వరాలు ఇస్తున్నారో ఏదో ఫేవర్ చేస్తున్నారో అన్నప్పుడు మనం ఏ రకంగా ఆలోచించాలి అంటే మన భక్తికి మన సాధనకు అది ఎంత మటుకు ఉపయోగం ఉంటుంది, అది అవసరమా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పెద్ద లాటరీ వచ్చేసింది అనుకోండి, చాలా డబ్బులు వచ్చాయి అనుకోండి, ముందే అనుకుంటే డబ్బు చాలా ఉంటే నేను భగవత్ సేవ చేస్తాను అనుకుంటాం. కానీ డబ్బుతో పాటు అనేక ఉపద్రవాలు కూడా రావచ్చు, శత్రువులు రావచ్చు, ఆ డబ్బును కాజేసే వాళ్ళు రావచ్చు. దాన్ని దాచుకునే తాపత్రయంలో మనము ఆ వరం మనకు అనుకూలంగా కాకుండొచ్చు. కాబట్టి వరాలు అడిగినప్పుడు ఆ వరాలు కూడా మన భగవత్ సేవకు ఎటువంటి ప్రతిబంధకంగా కాకుండా ఉండాలి.
అన్న భావన మనలో ఉండాలి. ఆ వరాలు ఇచ్చే శక్తి కూడా ఎవరికైనా భగవంతుడి ద్వారా వస్తున్న విషయం మనం తెలుసుకోవాలన్నమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ వర్డ్ ఏంటంటే మనవే అన్నారు. మనవే అంటే ఏంటి అంటే ఈ మనువులు ఎవరైతే బ్రహ్మకాలంలో నుండి మన పాలన చేస్తారో అటు వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క అంశలే అని చెప్పడం జరిగింది. ఇంకో మనవే అనే పదం ఏంటంటే పూర్ణత్వం కలిగిన మంత్రాలు. ఆ మంత్రాల్లో పూర్ణత్వం అనేది మనకు హరే కృష్ణ మహామంత్రం ద్వారా కూడా దాన్ని అనుభవించవచ్చు. అది చేయడం వల్ల ఏంటంటే ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మనం ఆ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. ఈ జన్మ మృత్యు జర ఈ వ్యాధులని ఈ బంధాల నుంచి మెల్లమెల్లగా ఏ రకంగా తప్పుకొని వెళ్ళగలుగుతాము అంటే జప మంత్రం. ఇది ఎందుకంటే మనకి కలియుగంలో సూచించినటువంటి మంత్రం అది. కాబట్టి కారణాత్మని అన్నారు. కారణాత్మని కొందరు ఏం చెప్తారంటే అలా జరిగిపోయింది అంటారు. ఏది అలా జరిగిపోదు, హఠాత్తుగా ఏది జరిగిపోదు. ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం ఎవరంటే భగవంతుడే అని చెప్తున్నారు. మనకు తెలియదు కాబట్టి, మనకుండే జ్ఞానం పరిమితం కాబట్టి అవి అలా జరిగిపోయినాయి అని ఊహిస్తున్నాము, శాస్త్రజ్ఞులు కానీ తత్వవేత్తలు కానీ. అది కాదు. ఏది జరగాలన్నా చెప్తారు కదా, శివుడు చీమైన పుట్టదు అని. అంటే ప్రతి దానికి కూడా భగవంతుడే ఆయనను కారణాత్మనే అన్నారు. ఈ కారణాత్మనే పదం చదువుతుంటే నాకు సడన్ గా ప్రశ్నాని మాత గుర్తుకొచ్చింది. ఎందుకంటే నిన్ననే తను గజేంద్ర మోక్షం చదివింది. మొన్న లాస్ట్ వీక్ చదివి గజేంద్ర మోక్షంలో చక్కటి శ్లోకం ఉంది. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమాయ మహాన్నవాయ నమోపవర్గాయ పరాయణాయ. అన్ని కారణాలు కూడా ఈయనే కారుడు. అందుకే చెప్తారు కదా, కాజ్ ఆఫ్ ద ఆల్ కాజెస్ అని. కారణం అని బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తారు. అంతేగాక ముందు కూడా ఆయన ఏం చెప్తారంటే, నేను ఒక హేతువును మాత్రమే, కానీ కారణం నువ్వే. నీ ద్వారా నీ యొక్క దయ వల్లనే నేను ఈ సృష్టి మొదలు పెట్టబోతున్నాను. అంటే భగవంతుడే జీవాలకు సమస్త వ్యవహారాలకు కూడా ఆయనే మూల కారణుడు అన్న విషయం మనము తెలుసుకోవాలి. ఇక్కడ చెప్తుంది కూడా శివుడు ఆ ప్రేయర్లు అదే. ఇంకోటి ఏం చెప్పారంటే యోగేశ్వరుడు అన్నారు, సాంఖ్య యోగేశ్వరాయ అన్నారు. ఈ సాంఖ్య యోగము ఎట్లా అంటే మనకు కపిలుడి తర్వాత దత్తాత్రేయ ద్వారా చెప్పింది. ఈ యోగాన్ని మనం భగవద్భక్తిలో ఎలా వినియోగించాలి అన్నది మనం అన్వయించుకొని మన భక్తిలో ఈ ఈ జ్ఞానం ఉండడం వల్ల ఏంటంటే కపట సన్యాసుల్ని కానీ తమని భగవంతుడు కానీ ఎవరు చెప్తారో వాళ్ళని మనము గుడ్డిగా నమ్మమన్నమాట. భగవంతుడే ఈ రకంగా మనకు ఆ సాంఖ్యయోగాన్ని అందజేశారు కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకొని భగవంతుడికి మనము శరణు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత పురుషాయ పురాణాయ అన్నారు. అంటే ఆయనే ఆది పురుషుడు, పురాణం అన్నిటికంటే ముందు భగవంతుడి కంటే ఇది ఏది వచ్చినా ఈ సృష్టిలో భగవంతుడి తర్వాతనే వచ్చింది. ఆయన పురాణ పురుషుడు అన్నమాట. అంత పురాణ పురుషుడైనా కూడా ఆయన ఎప్పుడు నవయవ్వనంతోనే మనకు దర్శనమిస్తారు. అది భగవంతుని యొక్క గొప్ప విశిష్టత అన్నమాట. తర్వాత ధర్మాయ అన్నారు. ధర్మాయ అంటే మూల కారణం భగవంతుడు. ధర్మంతో సాక్షాత్ భగవత్ ప్రణీతం. అందుకే మనం ఏ ధర్మాలు కూడా విన్నా కూడా మనం భగవంతుడి నుంచి వచ్చిందా, ఎంత మటుకు అథెంటికేటెడ్ అన్న విషయం తెలుసుకొని దాన్ని మనం భక్తిలో అన్వయించుకోవాలి. కానీ ఎవరో ఏదో చెప్తే దాన్ని సులభంగా ఉంది అని మన ధర్మాచరణలోకి దాన్ని మనము వాడుకోకూడదు. అదే అనమాట మనకు ఆచార్యులు చెప్తుంది దాని విషయంలో. తర్వాత ఏం చెప్పారంటే భగవంతుడి తర్వాత ఇంకెవరు కొత్తవి ధర్మాలు ప్రవేశపెట్ట చాలరు. ఇవన్నీ ఏంటంటే మనకు ఈ సూడో ధర్మాలు వస్తాయి కానీ అసలైన ధర్మము, అందుకే మనదేమంటారు సనాతన ధర్మం అంటారు. అది ఇప్పటిది కాదు, ఎప్పుడో భగవంతుని ద్వారా ప్రవేశపెట్టింది. ఆ సనాతన ధర్మం కాక మిగతా ఏ కొత్త ధర్మాలు వచ్చినా అనుసరించకూడదు. అదే భగవంతుడు ఏం చెప్పంటే సర్వధర్మ పరిత్యజ్య మామేకం శరణభజ. భగవంతుని అన్నమాట. అది చెప్పుకుంటూ ఇటువంటి భగవంతుని శివుడు ప్రే చేస్తారనమాట. చేసుకుంటూ ఇంకేం చెప్తారు అంటే ఆయనే 43లో శక్తిత్రయ సమేతాయ
మీడుషేహంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతయే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, ప్రణామ్. చదవండి శిశు, టైం దొరకదు. థ్యాంక్ యూ మాతాజీ. శక్తిత్రయాయ మీడుషేహం కృతాత్మనే చేత ఆకృతి రూపాయ నమో వాచో విభూతయే. అనువాదం. జై శ్రీల ప్రభుపాద. దేవా, కర్త, కరణములు, కర్మ అనేడి మూడింటికి నీవే పరమ నియామకుడవు కనుక దేహము, మనస్సు, ఇంద్రియములకు నీవే నియామకుడవు. మాతాజీ, కొంచెం రుద్రునిగా తెలియబడు అహంకారమునకు కూడా నీవే పరమ నియామకుడవు. జ్ఞానమునకు, వైదిక కర్మలకు నీవే మూలమై ఉన్నావు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే శివుడు శక్తిత్రయం అంటే ఏంటి అంటే దీనికి రెండు రకాలు చెప్తారు. ఒకటేమో మనకు తెలుసు కదా, ఆదిదేవి, ఆది భౌతిక, ఆధ్యాత్మిక శక్తులు ఒకటైతే, ఇక్కడ మనకి ఏంటంటే కర్త, కర్మ అంటే కర్త అంటే చేసేవాడు, కరణములు అంటే వివిధమైన ఇంద్రియాలతో చేసేటువంటి పనులు, ఆ పనులకు వచ్చే ఫలితం ఏంటి, అది కర్మ. ఈ మూడిటి కూడా ఆ నిర్దేశకుడు, నియామకుడు ఎవరంటే ఆ భగవంతుడే అన్నమాట. ఇవన్నీ దేని ద్వారా చేస్తాం? ఈ కర్త, కరణం, కర్మ అనేది మన దేహాన్ని, మనసును, ఇంద్రియాల ద్వారా చేస్తాం కాబట్టి ఆయనే అధిపతి. తర్వాత ఇంకేం చెప్తున్నారు అంటే, ఎవరైతే ప్రతి ఒక్కరు దేని నిర్దేశంతో పని చేస్తారో అటువంటి అహంకారానికి కూడా నీవే నియామకుడివి, నువ్వే అధిపతి అన్నాడు. యాక్చువల్గా దానికి ఇన్ఛార్జ్ ఎవరంటే శివుడు, రుద్రుడు. కానీ దానికి కూడా నువ్వే మూలకుడు, నువ్వే మూలం అని ఇక్కడ మనకు శివుడు ప్రే చేస్తున్నారు అనమాట. చెప్పి తను ఏమని, ఎందుకు ఆ రకంగా ప్రే చేస్తున్నాడు తను, మరి రుద్రుడు కైనా ఎందుకు భగవంతుని ప్రే చేస్తున్నారు, నువ్వే పరమనియామకుడు అంటే, నాకు అహంకారము, మిథ్యాహంకారం తొలగించు. ఆయన లేదు మిథ్యాహంకారం, పరమశివుడు లేదు. శివుడు, రుద్రుడు కొన్నిసార్లు కొన్ని రకాలుగా ఆయన్ను సంబోధించబడుతుంది అనమాట. ఆయన ఏంటంటే ఆధ్యాత్మికంగా చాలా ఉన్నతుడు. మనం తెలుసుకున్న పరమశివుడు ఎప్పుడు భగవంతుని ధ్యానంలోనే ఉంటారు, భగవంతుని కీర్తిస్తూనే ఉంటారు. కానీ ఆయన మన కోసమని ఈ రకంగా ప్రార్థిస్తున్నారంట. నాకు అహంకారంలో కూడా ఏంటంటే మిథ్యాహంకారం నాలో ఉండకూడదు, అది తొలగించి తండ్రి అని ప్రార్థిస్తున్నాడు అనమాట. అసలు ఈ మిథ్యాహంకారం అని ఎన్నిసార్లు అంటాం కదా. అసలు అహంకారం అంటే ఏంటి? నేను దేహాన్ని కాదు, నేను ఆత్మను. దీంట్లో కూడా ఇంకా విశుద్ధ అహంకారం అంటే పర్ఫెక్ట్ అనమాట. ఇంకా అదేంటి అంటే భక్తుడికి ఏంటంటే నిజస్థితిలో, అంటే ఒక సేవకుడు నిజస్థితి ఏంటి మనకు, నేను దాసుని. ఆ దాసు స్థితిలో ఏంటంటే ఆధ్యాత్మిక కలాపాల ద్వారా, స్పిరిచువల్ యాక్టివిటీస్ ద్వారా భగవంతుడి సేవించడం, అదే నిరాకారవాదం కాదు, నేను ఆత్మస్వరూపుడని అనుకుంటాను అనమాట. కానీ యాక్చువల్ ఆత్మకు అనేక రకాల డ్యూటీస్ ఉన్నాయి, భగవంతుని సేవించాల్సిన డ్యూటీస్. భక్తుడు అటువంటి స్థితిలోకి కోరుకుంటాడు అని చెప్పి తను కూడా వేదాల్లో ఏదైతే చెప్పారో ఆ నిర్దేశాలకు అనుసారంగా మనస వాచ కర్మణ ఆ మిథ్యాహంకారం తొలగించుకోవాలి. నేను, నాది అనే నాది దేహాన్ని నేను అన్న భావన వెళ్ళాలి అంటే ఫస్ట్ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఆ జ్ఞానం మనకు ఎలా వస్తుంది అంటే, ఇక్కడ శ్రీలా ప్రభుపాద చెప్తున్నారు, చేత అంటే జ్ఞానం. ఈ జ్ఞానం లేకుండా మనం ఎవరం కూడా పర్ఫెక్ట్ కాలేం. ఆ పర్ఫెక్షన్ రావాలి అంటే జ్ఞానం ఎలా రావాలి అంటే దాన్ని ఎట్లా నేర్చుకున్నారు, విని దాన్ని మననం చేయడం ద్వారా నేర్చుకున్నారు. శబ్ద బ్రహ్మ అన్నారు కదా, ముందు శ్లోకాలు కూడా చెప్పారు. ఈ శబ్దము వేదాల నుంచి ఉపదేశితం కాబట్టిది అయింది కాబట్టి అది జ్ఞానానికి రూపం అన్నమాట.
మన జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ శబ్దరూపమైన వేదాల నుంచి వస్తుంది అని చెప్పి, ఈ సృష్టి మొత్తం ఎట్లా మూలం ఏంటి, దేని మీద ఆధారపడింది అంటే శబ్దం మీదనే ఆధారపడి ఉంది అని చెప్పి, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఎప్పుడైతే ఆ శబ్దం పవిత్రంగా ఉంటుందో, తర్వాత స్పష్టంగా ఉంటుందో, క్లారిటీ అంటే చెప్పే విషయం సరిగ్గా చెప్పగలిగి ఉంటే, ఆ శబ్దం అంటే వాక్య అనుకోండి, మీరు మనకు ధ్వని అనుకోండి, రకరకాలు ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకు చెప్పే విషయము పవిత్రమైంది, పూర్ణ జ్ఞానం కలిగి ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా మనం చేసే పనులు కూడా అవి పవిత్ర కర్మలు అవుతాయి, పూర్ణ కర్మలు అవుతాయి అని చెప్తున్నారు. అంటే ఎప్పుడైతే మనం సరైన సంగతిలో ఉంటే మనలో ఆ పరివర్తన ఉంటే మన యొక్క ప్రవర్తన కూడా అదే రకంగా ఉంటుంది. అదే రకం సరి అయినటువంటి పవిత్రమైనటువంటి జ్ఞానం తీసుకుంటే ఈ శబ్దం ద్వారా మనకు అది ప్రయోజనకారి అవుతుంది అని చెప్పి, ఇక్కడ శివుడు ఏం చేస్తున్నారు అంటే ఈ ఇటువంటి జ్ఞాన పవిత్రీకరణం చేయాలి అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత వేద నిర్దేశం వర్తించడం ద్వారా వేదాల్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ని మనము పాటించాలి, దేహాన్ని మనసును కర్మను పవిత్రకరణం చేయాలి అని తను కూడా ప్రార్థిస్తున్నాడు. మనకి శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారు అంటే, ఈ హరే కృష్ణ మహామంత్రం కీర్తించడం వల్ల, ఎప్పుడు మంత్రాన్ని జపించడం వల్ల, గానం చేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ గా మనలో జ్ఞానం పూర్ణత్వం పొందుతుంది, మనం చేసే కర్మలకు కూడా పూర్ణత్వం లభిస్తుంది అనమాట. అందుకని శివుడు ఏం చేస్తున్నాడంటే మళ్ళా తన మనస్సును, ఇంద్రియాల్ని, వాక్కును భక్తియుత కర్మల వైపే మళ్లించమని. అంటే మనం దీన్ని బట్టి ఏంటంటే మనం భగవంతుడిని ఆశ్రయించి ఆయన్ని వేడుకోవాలన్నమాట. మాలో భక్తి పటిష్టం చేయాలి, నేను ఈ రకమైనటువంటి పవిత్రమైనటువంటి కర్మలు చేసేటట్టు నన్ను ప్రసాదించు అని చెప్పి ప్రార్థించాలి. అదే ఇక్కడ శివుడు మనకు ఆయన ప్రార్థన ద్వారా వాసుదేవుని స్తుతిస్తూ మనకు చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ శ్లోక 44 కూడా చాలా పెద్ద శ్లోక అండ్ చాలా బ్యూటిఫుల్ శ్లోక. నేను ముందు దాన్ని కట్ చేద్దాం అనుకున్నా, కానీ అది చదువుతుంటే ఎక్కడ కూడా ఆపబుద్ధి కాలేదు. ఎందుకంటే భగవంతుడి పట్ల ఆకర్షితమయ్యేదే మనము సకార రూపమైన భగవంతుడి మీద ఉండే ఆకర్షణతో కదా. అందుకే 12th చాప్టర్ లో కూడా ఆయన చెప్పారు, నిర్వికారంగా నిరాకారంగా పూజించడం కంటే సకారంగా సేవించడం సులభం. ఎందుకంటే మనం భగవంతునితో ఈజీగా కనెక్ట్ అవ్వగలం. అందుకని ఇక్కడ ఎంత చక్కటి వర్ణన ఉందంటే 44 శ్లోకాల్లో. దానికి కొంచెం స్లోగా పెడదాం ఈరోజు, నేనే తొందరపడదలుచుకోలేదు, హ్యాపీగా స్లోగా పెడదాం. దర్శనం నో దిదృక్షాణం దేహి భాగవతాచితం రూపం ప్రియతమం స్వానాం సర్వేంద్రియ గుణాంజనం. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. దేహి భాగవత అర్చితం సర్వేంద్రియ గుణాంజనం. ఓకే. దర్శనము నా మాకు, దిదృక్షూణాం చూడగోరిడి, దేహి దయతో వసగుము, ప్రియదర్శింపుము, భాగవత భక్తులు, అర్చితము వారు అర్చించడి, రూపము ప్రియతమం పరమ ప్రియమైనది, స్వానాం నీ భక్తులకు, సర్వ ఇంద్రియ సమస్తేంద్రియములకు, గుణములు, అంజనం పరమ ప్రసన్నతను కూర్చున్నది. ప్రభు, నీ ప్రియమైన భక్తులు అర్చించడి రూపమునందే నేను నిన్ను చూడగోరుతును. నీవు అనేక రూపములను కలిగి ఉన్నప్పటికీ నీ భక్తులకు నచ్చిన రూపమునే నేను అభిలాషించుతున్నాను. భక్తులు అర్చించడి ఆ రూపమే సర్వేంద్రియములకు ప్రసన్నతను కూర్చున్నది కనుక నా యందు దయకోని ఆ రూపమును చూపును. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఈ 44 శ్లోకాలు అని చెప్తారు కదబ్బా, ఇది అందరికీ భక్తులకు ఆనందం కలిగించే రూపం ఏంటి అని. 45, 46 శ్లోకాల్లో దాని గురించి చాలా చక్కగా వర్ణించారనమాట. ఈ 44 శ్లోకాలు ఆయన ఏం చెప్తున్నారు అంటే, నాకు నీ దర్శనం కావాలి, కరెక్టే, ఆయన ఇంత ప్రే చేస్తుంది భగవద్ దర్శనం కోసమే. కానీ ఇట్లాంటి దర్శనం కాదు, నీ భక్తులకు ఏదైతే ప్రియమైతుందో
దాన్ని నేను చూడగొడతాను అని చెప్తున్నారు అనమాట. భగవంతుడికి అనేక రూపాలని మనకు తెలుసు, కానీ వాటన్నిటిలో కూడా ఏ రూపమైతే చూసినంతనే సర్వేంద్రియాల కంటే కంటికి, తర్వాత చెవులకు, మన మొత్తం దేహానికి ఇక్కడ ఏది ప్రసన్నత కలిగిస్తుందో అటువంటి రూపాన్ని చూడాలి. ఎందుకంటే అది నీ భక్తులకు అది ప్రియమైంది కాబట్టి అటువంటి దర్శనం నాకు ఇవ్వమని ఇక్కడ శివుడు అడుగుతున్నాడు అనమాట. స్మృతులు అంటే వేదాల్లో భాగం. దాంట్లో ఏం చెప్తున్నారంటే ఆయనే సర్వకామ సర్వగంధ సర్వరస అంటే భగవంతుని యొక్క విశిష్టత అనమాట. ఆయన అన్ని రసాలకు మూలం ఆయన్ని. ఈ రసాలంటే ఏంటి, దాని గురించి కూడా శ్రీల ప్రభుపాద చెప్పారు. రసాలంటే మనం సామాన్యంగా ఇవన్నీ మిగతా రసాలు చెప్తాం కదా, ఇది వీర్యము, తర్వాత వాత్సల్యము, మాధుర్యము. వీటిలో ఏంటంటే ప్రైమరీ ఏంటి అంటే ఇంద్రియాలతో చేసే మన ఈ పనులు ఉంటాయి కదా, చూడడం, ఆస్వాదించడం, వాసన చూడడం, వినడం, స్పర్శ, ఇవన్నీ మనం ఇంద్రియాల ద్వారా మనం చేస్తాం. అవి ఒకవేళ ఆ ఇంద్రియాల ద్వారా చేసిన పనుల యొక్క ఫలితాలని మనం అనుభవించకుండా భగవంతుడికి అర్పిస్తే అవి సంతృప్తి పొందుతాయి. లేకపోతే ఏంటంటే అవి మళ్ళా ఇంకా 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 మనల్ని డిమాండ్ చేస్తాయి. మా చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ఎదిల్ మాంగే మోర్. నువ్వు ఎంత ఇంద్రియాలను ఆ భోగం ఆనందపరచాలి, వాటిని తృప్తిపరచాలని ఎంత ప్రయత్నించినా అవి తృప్తి చెందదు. ఒకటి కాగానే ఇంకోటి డిమాండ్ చేస్తుంది. కానీ ఎప్పుడైతే అదే ఇంద్రియాలను మనం భగవత్ సేవ కనుక వినియోగిస్తే అవి చాలా ఆనందిస్తాయి అన్నమాట. అందుకని మనకు నారద పంచరాత్రాల్లో ఏం చెప్పారంటే ఈ ఇంద్రియాలంటే ఋషికేశుని సేవలో నియుక్తం చేస్తే దాన్ని భక్తి అంటారు అని చెప్పారు. ఋషికేశ సేవను భక్తి రుచ్యతే. కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ భౌతిక జీవితంలో మనకు ఇంద్రియాలను ఒకేసారి భగవత్ సేవకు మనము నిర్దేశించలేము, కంట్రోల్ చేయలేము, వినియోగించలేము అనమాట. ఎందుకు అంటే అవి భౌతిక ఇంద్రియాలను తృప్తిపరుచుకునే కార్యంలో బిజీగా ఉంటాయి అన్నమాట. అటువంటి వాళ్ళను మరి నీ ఇంద్రియాలను తృప్తిపరచుకోవద్దు, భగవంతుడి సేవ చేయాలి అంటే అంత సులభంగా అవి వినవు అనమాట. ఆ స్టేజ్కి మనం రావాలంటే ఏంటంటే మనకు శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే సమస్త ఉపాధుల నుంచి బయటపడాలి. ఉపాధులు అంటే ఇంగ్లీష్లో డెసిగ్నేషన్స్. నేను స్త్రీ, నేను పురుషుడిని, నేను తండ్రిని, నేను తల్లిని, నేను భారతీయుని, నేను అమెరికన్ని, ఈ రకంగా అనమాట. నేను పేదవాడిని, నేను గొప్పవాడిని, అన్ని రకాల ఉపాధుల నుంచి బయటపడాలి. అది మనకు నెక్ట్ ఆఫ్ డివోషన్ కూడా చెప్తారు. సర్వోపాధి వినిర్ముక్తం తత్పరత్వేన నిర్మలం ఋషికేశ సేవనం భక్తిరుత్తమ. అన్ని రకాల ఉపాధుల నుంచి ఎప్పుడైతే బయటపడతామో అంతదానికంటే మనలో అహంకారం ఉంటుంది. నేను ఇది, నేను అది, నేను 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 ముందుంటుంది అనమాట. ఎప్పుడైతే ఉపాధుల నుంచి బయటపడతామో మనలో ఉండి అహంకారం తగ్గిపోతుందో అప్పుడేంటంటే మనలో ఆటోమేటిక్గా ఆ ప్యూరిటీ వచ్చేస్తుంది, పవిత్రత కనపడుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ పవిత్రత మనలో వస్తుందో, ఎప్పుడైతే ఇంద్రియాలను భగవంతుడి సేవలో పెట్టినప్పుడు ఏంటంటే ఇంద్రియాలకు ఏవైతే డిమాండ్ అవుతున్నాయో ఆ డిమాండ్స్ అన్ని కూడా భగవత్ సేవ ద్వారా తీరగలుగుతాయి అన్నమాట. ఏ రకంగా తీరుతాయంటే నాలుకకు రుచి కావాలి. భగవంతుడికి ఆఫర్ చేసినటువంటి అనేక రకాల వ్యంజనాల ద్వారా నాలుకకు రుచి తీరుతుంది. కంటికి చక్కటి దృశ్యాలు చూడాలి. మరి భగవద్ దర్శనం చేసుకుంటే ఆటోమేటిక్గా ఎంతో సంతోషం లభిస్తుంది వాటికి. నాసికకు తులసి లేకుంటే పైన ఎక్కడో అగరబత్తి వెలుగుతుంటుంది, ఆ వాసన, దాంతో నాసిక. ఈ రకంగా ఇంద్రియాలన్నీ కూడా వేరే వేరే కోరికల మీదకి వెళ్లకుండా ఆటోమేటిక్గా వాటి కోరికలన్నీ సాటిస్ఫై అవుతాయి అన్నమాట. అందుకని శివుడు ఏమంటున్నాడు అంటే బౌద్ధులకు వాళ్ళు భగవంతుని ఆ రూపంలో చూడరు, వాళ్ళు శూన్యవాదులు. కానీ అటువంటి వాళ్ళకు అచింత్యమైన రూపాన్ని భగవంతుడిని ఈయన చూడాలి అనుకుంటున్నాడు అన్నమాట శివుడు. నిరాకారవాదులు కానీ శూన్యవాదులు కానీ పరతత్వం అంటే ఏంటంటే వాళ్ళ అభిప్రాయంలో పరతత్వాన్ని నిర్వచనం వేరు, కానీ వాళ్ళ పరతత్వాన్ని దర్శించుకోవాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ శూన్యవాదులు బౌద్ధులు అయినప్పటికీ కూడా వాళ్ళు విగ్రహారాధన మీద నమ్మకం లేనప్పటికీ, వేదాల ఇన్స్ట్రక్షన్ మీద నమ్మకం లేనప్పటికీ వాళ్ళు ఏం చేస్తారంటే బుద్ధుడి విగ్రహం మటుకు పెట్టుకుంటారు బౌద్ధ రామాల్లో.
కానీ అక్కడ ఏంటంటే డిఫరెన్స్, మనం గుళ్ళలో రాధాకృష్ణులు కానీ, శివపార్వతులు కానీ, సీతారాములు కానీ, లక్ష్మీనారాయణలు కానీ, ఇట్లా ఏదైనా విగ్రహాన్ని కనుక మనం ప్రతిష్ఠిస్తే మనం చేసే అర్చనకు ఇక్కడ ఈ బుద్ధుని ఆరామాల్లో ఉండే బుద్ధుని విగ్రహానికి కొంత ఆ విగ్రహం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అర్చనా విధానంలో డిఫరెన్స్ ఉంటుంది. అది శిలా ప్రభుపాద్ మనకు చెప్తూ ఏం చెప్పారంటే, ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ రాధాకృష్ణమూర్తులు వీటిని గురించి చెప్పారనమాట. వైష్ణవ సంప్రదాయంలో సామాన్యంగా మన రాధాకృష్ణును, లక్ష్మీనారాయణను, సీతారాములు పెట్టేసి అర్చిస్తాం కదా, అటువంటి రూపాన్ని భక్తులు చూడగలుగుతారు. అంటే కొందరు భక్తులు ఉంటారు, వాళ్ళు తమ గుణంలో ఉండి ఘోర రూపంలో భయంకరమైన రూపంతో ఉన్నటువంటి మూర్తులకు వాళ్ళు పూజలు చేస్తారు, బలులు ఇస్తారు. కానీ ఇక్కడ వైష్ణవుల గురించి చెప్తున్నారు. వైష్ణవ సంప్రదాయంలో ఏంటంటే ఈ రకమైన అర్చన వాళ్ళు చేస్తుంటారు అనమాట. అటువంటి రూపాన్ని భగవంతుడు చూపదలుచుకుంటున్నాడు. దాంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే, రూపం ప్రియతమ స్వానం అన్న. స్వానం అంటే ఏంటంటే భక్తులు భగవంతుడికి ప్రియం, భక్తులకు భగవంతుడి ప్రియం కరెక్టే, కానీ భగవంతుడు కూడా వైస్ వర్స అనమాట. భక్తులకు భగవంతుడు ఎట్లనో భగవంతుడు కూడా భక్తులంతా ప్రియమైన వాళ్ళు అని భగవద్గీతలు కూడా ఆయన చెప్పారనమాట. అందరూ నాకు ఒకటే, కానీ నన్ను ఎవరు స్మరిస్తారో వాళ్ళకు నేను వాళ్ళకున్నాను, వాళ్ళు ఎప్పుడు నాతో ఉన్నారు అని. అది ఒక రకమైన ఆయనకి ఆ భక్త పరాధీనత, ఆ భక్త పరాయణత ఆయనకు ఆటోమేటిక్ గా వచ్చేసేస్తుంది అనమాట. అటువంటి భక్తుల ప్రియమైన రూపాన్నే చూడాలి అని చెప్తున్నారు. భక్తులు సామాన్యంగా చెప్తున్నట్టు లక్ష్మీనారాయణ, రాధాకృష్ణమూర్తిని చూడాలని అనుకుంటారు కదా. ఇది 1 సెకండ్. పర్పోర్ట్లో శిలా ప్రభుపాద వారు ఏం చెప్పారంటే, జ్ఞానులు, యోగులు, కామ్యరతులు వీళ్ళేం చేస్తారంటే, ఎందుకు ఇక్కడ స్వానం అన్న పదానికి ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చారంటే, ఎవరు భగవంతుడికి ప్రీతికరమైన వాడు, ఎవరు భగవంతుడికి ప్రియమైన వాడు అంటే భక్తులు. వాళ్ళే భగవంతుడి పరమ ప్రియులు. కాబట్టి ఈ పదం గురించి అంత విశేషంగా చెప్పారు. జ్ఞాన మార్గంలో వెళ్ళే జ్ఞానులు కానీ, తర్వాత యోగ పద్ధతిని భగవంతుడిని సేవించే వాళ్ళు కానీ, తర్వాత కామ్యకర్మలను నెరవేర్చుకొని ఆనందపడి స్వర్గలోకాలు పోయి ఆనందిద్దాం అనుకుని కామ్యకర్మరతులు కానీ, వీళ్ళెవ్వరంటే కూడా భగవానుడికి అంత ప్రియమైన వాళ్ళు కాదట. నేను పాతవి చూస్తుంటే నాకు ఈ బ్రహ్మ వచ్చింది కదా, ఆ బ్రహ్మ దాంట్లో ఒక చిన్న పాయింట్ చెప్పారనమాట. అంటే ఎవరి పట్ల భగవంతుడికి ప్రీతి ఉంటుంది అనే దాంట్లో ఏం చెప్పారంటే, నేను మళ్ళీ కనిపించినప్పుడు చెప్తాను మీకు, ఇక్కడ మిస్ అయిపోయాను. భక్తులంటే ఎందుకు భగవంతుడికి ఎక్కువ ఇష్టం ఉంటుందంటే, వాళ్ళు భగవంతుడిని పూర్తిగా భక్తితో ఆయన్ని ఆశ్రయిస్తారు. దేవతలు కూడా ఉంటారు. దేవతలు ఏంటంటే వాళ్ళలో కూడా ఎక్కడో ఒక ఫలితాన్ని ఆశించి ఏదైనా అవసరం వస్తే, ఏదైనా కష్టం వస్తే వాళ్ళు భగవంతుడిని ఆశ్రయిస్తారు. కాబట్టి వాళ్ళ మీద కంటే కూడా భక్తుల మీద ఎక్కువ ఆయనకు ప్రేమ ఉంటుంది అని చెప్పారనమాట. సరే, అది మళ్ళీ నాకు దొరికినప్పుడు ఆ శ్లోకం రిఫరెన్స్ ఇస్తాను మీకు. ఇక్కడ ఏం చెప్పారంటే, ఇటువంటి ముగ్గురు ఎవరు, కామ్యకర్మరతులు, జ్ఞానులు, యోగులు, వీళ్ళందరూ ఏంటంటే అంత ప్రియమైన వాళ్ళు కాదు. అదేంటి మరి, వాళ్ళు కూడా ఆధ్యాత్మిక జీవనంలోనే ఉన్నారు కదా అనొచ్చు. కానీ ఎందుకు డిఫరెన్స్ ఏంటి, వాళ్లకు భక్తుల మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది శిలా ప్రభుపాద చాలా క్లియర్గా చెప్తున్నారు. కామ్యకర్మరతులు వాళ్ళు కొన్ని కార్యాలు చేసి వేదాల సూచన కొన్ని చేస్తూ దాని ద్వారా ఫలితాలను పొందాలనుకుంటారే, వాళ్ళు భగవంతుని ఆర్డర్ సప్లయర్గా, ఆజ్ఞానువర్తిగా చూడగొడతారు. అంటే నేను పూజ చేసినా నాకు భగవంతుడు ఇవ్వాలి. అది చాలా మందిలో కనిపిస్తుంది. మరి రోజు మాల చేస్తుంటాం మాతాజీ, మరి ఎందుకు ఇట్లా అయిందో నాకు అంటాం. అంటే మనం చేయంగానే భగవంతుడు మీకు అది ఇయ్యాలి, ఇచ్చి తీరాలి, అది భక్తి కాదు. నువ్వు ఎటువంటి పరిస్థితిలో నన్ను ఉంచినా నువ్వే నాకు దేవుడివి, నిన్నే నేను ఆశ్రయిస్తా అనేది భక్తి. లేదు, నేను చేశాను కాబట్టి నాకు ఇది ఇవ్వాలి, నేను పొంగల్ దద్దోజనం నీకు ఆఫర్ చేశాను, నాకు రేపు ప్రమోషన్ రావాలి, అది కాదు. ఇక్కడ ఏంటంటే ఈ కామ్యకర్మరతులు కూడా భగవంతుడు తమ ఆజ్ఞానవర్తిగా అనుకుంటారు కాబట్టి వాళ్ళంతా ప్రియమైన వాడు కాదు. వాళ్ళంతా అన్ని రకాల వాళ్ళని కూడా భగవంతుడు ఆదరిస్తాడు, కానీ ఆయన క్లోజ్ హృదయానికి దగ్గర ఉండేవాళ్ళు భక్తులే. ఇక జ్ఞానులు ఏం చేస్తారంటే సాయుధ్యం పొందాలి అని వాళ్ళు అనుకుంటారు.
ఆ బ్రహ్మజ్యోతిలో లీనమైంది భగవంతుడిని అనుభవించాలనుకుంటారు వాళ్ళు. కాబట్టి అది వాళ్ళు కూడా అంత ప్రియమైన వాళ్ళు కాదు. ఇక యోగులేంటి, వాళ్ళు వాళ్ళ హృదయంలో ఉన్న భగవంతుడి మీద పరమాత్మ రూపంలో వాళ్ళు ఆయన దర్శిస్తారు. అంటే మనం భాగవతం స్టార్ట్లో కూడా చదువుకున్నాం, బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. ఈ భక్తిలో కూడా భావనలో 3 రకాలు ఉన్నాయి. కొందరు ఆ రకంగా ఆయన బ్రహ్మజ్యోతిని చూడాలనుకుంటారు, కొందరేమో పరమాత్మను చూడాలనుకుంటారు. కానీ భక్తుల మటుకు సంపూర్ణమైన స్వామిని చూడాలి అనుకుంటారు. అందుకని వాళ్ళు ఎక్కువ ఆయనకు ప్రియమైన వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఇక్కడ మనకు బ్రహ్మ సంహిత శ్లోకం చెప్పారు, శ్రీల ప్రభుపాద కోట్ చేశారు. ఆయన ఏంటంటే వేణునాదంలో ఎక్స్పర్ట్ ఆయన. తర్వాత అందమైన అరవింద దళాల వంటి కళ్ళు కలిగిన వాడు, శిరపులో నెమలిపించాన్ని ధరించాడు, మేఘశ్యామలమైన సుందరాంగుడు, శతకోటి మనోధుల్ని మోహింపజేయ అద్భుతమైన శోభాయమానుడు అని చెప్పి, అటువంటి గోవిందుని నేను పూజిస్తున్నాను, నేను భజిస్తున్నాను అని ఏ రకంగా అయితే బ్రహ్మ అన్నారో అదే రకంగా శివుడు కూడా అటువంటి సుందరమూర్తిని దర్శించాలి అని వ్యక్తపరుస్తున్నారు అనమాట. అంటే ఎవరైతే గొప్ప గొప్ప భక్తులు ఉంటారో భగవంతుడిని దర్శింపాలనుకుంటున్నారో అదే రకంగా పరమశివుడు కూడా భగవంతుని ఇటు కొంచెం ఎక్కువ కాదు, ఇటు కొంచెం తక్కువ కాదు, సంపూర్ణంగా భగవంతుని చూడాలి అనుకుంటున్నాడు అని చెప్పి ఇక్కడ శిలాప్రపాదం చెప్తున్నారు. నిరాకార శూన్య పద్ధతిలో కాదు, అంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడము అట్లన్నీ కాకుండా భగవంతుడి సాకార రూపాన్ని దర్శించాలి అనుకుంటూ, ఆ రూపంలో కూడా విశిష్టమైనది ఏది అంటే ఎవరైతే గోకుల యొక్క సహచర్యంతో ఆనందిస్తూ యవ్వనం కిషోరమూర్తిగా దర్శనం ఇస్తారో అటువంటి ఆ శ్రీకృష్ణ దర్శనాన్ని అతను కోరుకుంటున్నారు అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. ఈ శ్లోకాల్లో మనకు కృష్ణుడు, విష్ణువు, నారాయణుడు ఈ 3 గురించి తరచుగా వస్తుంటది అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే వీళ్లకు వ్యత్యాసం లేదు. ఆ సందర్భాల్లో ఆ రకంగా అడ్రస్ చేసినప్పటికీ కూడా వీళ్ళంతా ఒకటి. మనకి ఇప్పుడు కృష్ణ విష్ణు అనేది పెద్ద డౌట్ ఉంటుంది కదా, అది చెప్పుకుంటే ఇక్కడ ఏం చెప్పారంటే వైష్ణవులు శ్రీకృష్ణుని యొక్క బృందావన లీల రూపాన్ని ముఖ్యమైనది అనుకుంటారు. ఏదైతే అత్యంతమైన ఆకర్షణ కలిగిందో దానికి ఆ రూపానికి కృష్ణ అని పేరు పెట్టడం జరిగింది. ఇంకా అటువంటి ఆ మూర్తికి ఇంకా వేరే ఏ నేమ్ కూడా కరెక్ట్ కాదట. కృష్ణ అంటే ఆల్ అట్రాక్టివ్. అందుకని అటువంటి అట్రాక్షన్ ఎట్లా ఉంది, ఎందుకు ఆయన ఆల్ అట్రాక్టివ్ అన్నారు, ఎందుకు శ్రీకృష్ణుని రూపమే అందరినీ ఆకర్షిస్తుంది. ఇక్కడ కృష్ణ విష్ణు అది గుర్తుంచుకోండి. మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలు కూడా వచ్చేదంటే విష్ణువు వస్తుంది, కృష్ణ గురించి వస్తుంది. ఈ 45-46 శ్లోకాల్లో ఆయన యొక్క సౌందర్యాన్ని చక్కగా వర్ణించడం జరిగింది అనమాట. స్నిగ్ధ ప్రావుఘన శ్యామం సర్వ సౌందర్య సంగ్రహం దార్వాయత చతుర్బాహు సుజాత రుచిరాననం పద్మకోశ ఫలాసాక్ష్యం సుందర భృసునాసికం సుద్విజం. రసరాణి మాతాజీ జరపండి పైకి. ఓకే. సుద్విజం సుఖపోలాస్యం సమకర్ణ విభూషణం. ఇది స్వామి యొక్క స్వామి గురించి చెప్తున్నారు అన్నమాట. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ నిన్న మీకు చదవండి. జయశ్రీ మాతాజీ. మాతాజీ నెక్స్ట్ మీ చదవండి. నాగమణి మాతాజీ. జయశ్రీ మాతాజీ చదవండి. ఘనశ్యామం పద్మకోశఫలాసాక్షం సుందర భృసునాసికం శుద్ధిలాస్యం సమకర్ణ విభూషణం. భగవానుని సౌందర్యము వర్షాకాలము నాటి నల్లని మేఘముని పోలి ఉండును. అతని దేహాంగములు వర్షధారల వలె మెరుగుచుండును. నిస్సందేహముగా అతడు సమస్త సౌందర్య సార స్వరూపమే అయి ఉన్నాడు. పద్మదళ నయనములతోనూ సుందరమగు ఎత్తైన నాసికతోనూ మనోహరమగు చిరునవ్వుతోనూ సుఖపోలముతోనూ చక్కగా అలంకరింపబడిన కర్ణములతోనూ పరమ సుందరముగా నొప్పారు ముఖమును చతుర్బాహువులను అతడు కలిగి ఉన్నాడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకానికి షార్ట్ చేసి చెప్దాం అనుకున్నా. ఆల్మోస్ట్ 3 పేజీల పర్పోర్ట్ ఇచ్చారు. కానీ భగవంతుడి సౌందర్యంలో ఏది ఇంపార్టెంట్ కాదు కవర్ చేసేందుకు
నా వల్ల కాలేదు, నాకు ఆ సమర్థత లేదు. ఎందుకంటే నాకు ప్రతి లైను అందంగా అనిపిస్తుంది, ప్రతి లైన్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అందుకని నేను చేతులు ఎత్తేసి దాన్ని షార్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. ఈరోజు చదువుకున్నా మళ్ళా నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, నిన్న మాతాజీ చెప్పినట్టు మళ్ళా వెళ్ళి మీరు కూడా ఒకసారి స్వాధ్యాయం చేసుకోండి. ఎంత అద్భుతంగా ఉందంటే, ఎందుకు మరి ఇంతమంది భాగవతులు ఆయన పట్ల ఆకర్షణ పొందుతారు, ఎందుకు అంతమంది మునులు అన్ని వేల సంవత్సరాలు కష్టపడి ఆయన దర్శనం కోసం తపస్సు చేస్తారు అనేది మనకు దీని ద్వారా అర్థమవుతుంది అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది చదువుతుంటే ఫస్ట్ నాకేది గుర్తుకొచ్చిందంటే, ఇదే 4వ స్కందంలో మనం ధ్రువుడి గురించి చదువుకున్నాం. ధ్రువుడికి నారదుడు ఏమని వర్ణించాడు భగవంతుడి గురించి? ఎవరన్నా ఒకసారి చదువుతారా? అది ప్రసాదాభిముఖం శాశ్వతం. హరే కృష్ణ. ఎవరికైనా నోటికి వచ్చా, లేకుంటే చూడగలరా? 4వ స్కందంలో ధ్రువుడిని ధ్రువోపాఖ్యానంలో నారదుడు చెప్తారు. అటు భాగంలో కదా మాతాజీ? అమ్మా ఈ పృతువు కంటే ముందు, వీణ కంటే ముందు ప్రసాదాభిముఖం శాశ్వత ప్రసన్న వదనేక్షణం సునా శుభ్రం చారు కపోలం సురసుందర. ఈ శ్లోకం చదువుతుంటే అవే గుర్తుకొచ్చినాయి. తర్వాత తరుణం రమణీయాంగం అరుణోస్పోక్షణాతరం తర్వాత శయనం నుండం శరణ్యం కరుణార్ణవం అని కరుణాసాగర్లు. ఆ రకంగా ఒక 5 శ్లోకాల్లో మొత్తం భగవంతుడి గురించి ఒక పిక్చర్ ఇచ్చారనమాట నారదుల వారు. అదే రకంగా ఇక్కడ శివుడు భగవంతుడి గురించి చాలా చక్కగా ఇచ్చారనమాట. మనకు వివరణ ఏం చెప్పారంటే, ఉంటే 4.8.45 మాతాజీ తీశాను మాతాజీ. చదవండి, 2 నుంచి చదవండి. అమ్మా 2వ శ్లోకం నుంచి చదవండి. 2వ శ్లోకం ప్రసాదాభిముఖం వదిలేసి నెక్స్ట్ నుంచి చదవండి. తరుణం రమణీయాంగం అరుణోస్థేరణాధరం ప్రణతాశ్రయణం నృమణం శరణ్యం కరుణార్ణవం. నారదమని ఇంకను కొనసాగించాను. భగవత్ రూపము సదా యవ్వనముతో అలరారుచుండను. అతని దేహాంగములన్నీను చక్కగా తీర్చిదిద్దబడి దోషరహితముగా ఉండను. అతని నయనములు అధరములు ఉదయించు సూర్యుని పోలి ఉండను. శరణాగత జీవునికి ఆశ్రయమొసగా ఆ దేవదేవుడు సదా సంసిద్ధుడై ఉండను. అతనిని కాంచగలిగిన భాగ్యవంతుడు పూర్ణ సంతుష్టిని పడేయగలడు. కరుణాసముద్రుడైనందున అతడే సర్వదా శరణ్యుడై ఉన్నాడు. శ్రీవత్సాంకం ఘనశ్యామం పురుషం వనమాలినం శంఖచక్ర గదా పద్మై అభివ్యక్త చతుర్భుజం. భగవానుడు ఒక నిమిషం సరే మాతాజీ. భగవానుడు శ్రీవత్స శిఖనమును లక్ష్మీదేవి నిలిచేయుండు స్థానం దాల్చినవాడు. శ్రీవత్స శిఖనమును దాల్చినవాడు. ఘనశ్యామల దేహవర్ణము కలవాడు. పురుషుడు వనమాలను ధరించినవాడు. అతడు ఎల్లప్పుడూ శంఖ చక్ర గదా పద్మములను క్రింద ఎడమ చేతి నుండి వరుసగా దాల్చిన చతుర్భుజములతో అభివ్యక్తం అగును. 48 కిరీటినం కుండలినం కౌస్తుభ దేవదేవుడగు వాసతమై కంకణములను మెడలో కౌస్తుభమణిని దాల్చి పీతాంబరం ధరించి ఉండను. 49 కాంచీ కలాప పర్యస్తం లసత్ కాంచననోపురం దర్శనీయతమం శాంతం మనోనయనవర్ధనం. భగవానుని కటి ప్రదేశము స్వర్ణమయమగు చిరుగంటలతో అలంకృతమై ఉండును. పాదపద్మములు స్వర్ణ నూపురములతో శోభించుచుండును. అతని రూపలక్షణములన్నీను పరమాకర్షణీయమై నయన రంజకముగా నుండును. సదా శాంతముగా నుండు అతడు మనోనయన వర్ధనుడై ఉన్నాడు. 50 పద్భ్యాం నఖమణి శ్రేణ్య విరసద్భ్యాం సమర్చత. థ్యాంక్ యూ. చేయండి ఇది ఒక్కటి చేసి ఆపేయండి. ఓకే. ఉత్పద్మకన్నికాదిష్టం ఆక్రమాత్యన్యవస్థితం
మణుల వలె పాదపద్మ నఖములు మెరయుచుండగా తమ హృదయ కమల కన్నికేందు నిలిచినట్టి భగవానుని దివ్య రూపమునే నిజమైన యోగులు ధ్యానింతురు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అంటే భగవంతుడి భక్తుని యొక్క ధ్యాస ఈవెన్ సుందరమైన భగవంతుని యొక్క నఖాల మీద కూడా ఉంటుంది. అసలు మనం చూసేదే మన దర్శనం ఎక్కడి నుంచి ఉంటుంది? పాదాల నుంచి కదా. అందుకని అది కూడా చదవమన్నా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఈ రకంగా ఈ వర్ణన నారదుల వారు ఎవరైతే భగవంతుడిని నిరంతరం సేవించుకుంటూ ఎంతో మందిని ప్రభావితం చేశారో ఆయన చెప్పారు. వేదాల్లో కానీ స్మృతుల్లో కానీ శాస్త్రాల్లో కానీ అన్ని చోట్ల ఒకటే వర్ణన, భగవంతుడి వర్ణన ఏమి మారదు. దాన్ని బట్టి ఏంటి అంటే భగవంతుడి యొక్క సాకారము అది ఏ రకమైన అంటే స్టడీగా అదే రకంగా నిశ్చలంగా ఉంటుంది. ఎవరికి తోచినట్టు వాళ్ళు వర్ణించలేదు. దీన్ని బట్టి మనం ఏంటంటే ఇది మనం సెంటిమెంటల్ గా చేసిన వర్ణన కాదు అన్న విషయం మనం తెలుసుకోవచ్చు అనమాట. అదే వర్ణన భగవంతుడు ఆయన నీలమేఘ రూపం అయితే కానివ్వండి, ఆ నాసిక ఏది చూసినా చాలా సుందరంగా ఉంటుంది. ప్రతి అంగం కూడా చాలా పొందిగ్గా, ఎక్కడ క్రూకెడ్నెస్ లేదు. మనకు ఏదో ఒకటి లోపాలు ఉంటాయి, కానీ భగవంతుడికి ఎటువంటి లోపం లేదు. అది చెప్పుకుంటూ ఇక్కడ ఆయన చెప్పారంటే శిలా ప్రభుపాద చాలా పెద్ద భాష్యం ఇచ్చారు. అది చెప్పే భాష నాకంత చాలా ఎంత నచ్చిందో చదువుతుంటే మనసు తీరలేదు. సామాన్యంగా ఏంటంటే ఎండాకాలం అయిపోయినాక మబ్బులు మొదలైతే అది ఎంత ఆనందంగా ఉంటుందో కారు మేఘాలు చూస్తుంటే. అదే రకంగా ఇక్కడ భగవంతుడి గురించి అనమాట. ఆయన ఎంత చూడముచ్చటగా ఉన్నారు అని చెప్తూ సాక్షాత్ బ్రహ్మ ఆయన గురించి చెప్పారనమాట. ఆయన్ని శిరస్సులో నెమలి పింఛాను దాల్చుండే. ఈ బరహాపీఠం దాంట్లో కూడా ఇదే చెప్పారు. ఆ భగవంతుడి యొక్క అలంకారం అనమాట ఆ నెమలి పింఛం. తర్వాత ఆయనే నీలమేఘ శ్యాముడు అంటే మేఘం కురువని మేఘం, నీటితో ఉండి కురవబోయే మేఘం ఉండే రంగు అనమాట. కొన్ని మనం కూడా చూస్తాం మేఘాలు తెల్ల తెల్లగా ఉంటాయి దూది పింజల్లాగా. కానీ ఆ నీలమేఘం ఏంటంటే ఎప్పుడైతే వర్షం కురవబోతుందో ఆ మబ్బులు ఒక రకమైనటువంటి రంగుతో ఉంటాయి అన్నమాట. అటువంటి దేహ కాంతి కలిగిన వాడు ఆయనే. తర్వాత ఏంటంటే చాలా ఎంత సౌందర్యవంతుడు అంటే ఈ మన్మధులకు, కోటి మన్మధులకు కూడా ఆయన అంత ముందు వాళ్ళు దిగదుడిపోయి అనమాట. మన్మధుడిని ఢీ కొట్టే సౌందర్యం కోటి మన్మధులు కలిసినా కూడా ఆయన సౌందర్యానికి సరిపోరు అనమాట. అటువంటి భగవంతుడిని ఇక్కడ ఆయన విష్ణు రూపం గురించి చెప్తున్నారనమాట. భగవంతుని యొక్క విష్ణు రూపం ఏంటంటే సమస్త ఐశ్వర్యాలు కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి ఆ నారాయణ చూడండి, విష్ణు అన్నారు నారాయణ. మనకి డౌట్ వస్తాయి, విష్ణు ఎవరు, నారాయణ ఎవరు, కృష్ణ ఎవరు? ఇక్కడ శిలా ప్రభుపాద అటువంటి భేదం ఏది చూపిలేదన్నమాట. సందర్భయుతంగా ఒక్కొక్క పదాన్ని వాడారు. అయితే ఈ నారాయణ రూపాన్ని చూసేందుకు ప్రయత్నిస్తున్నారు అని. ఎందుకు నారాయణ చూడాలనుకుంటున్నారు, ఇక్కడ ఎందుకు కృష్ణుడు చూసుకోవట్లేదు అని మనం ఎవరైనా ఆర్గ్యూ చేయొచ్చు. కానీ సామాన్యంగా భగవంతుడి దర్శనం విష్ణు ఆరాధనతోనే మొదలవుతుంది అని చెప్తున్నారు అనమాట. చెప్పి ఎందుకంటే ఈ రాధాకృష్ణుల సేవ, వాళ్ళ అర్చన అనేది అన్నిట్లో అతి ఉత్తమమైంది, గోప్యమైంది కూడా. అందుకని అందరికి స్వాతంత్రికంగా అందరికి సర్వసామాన్యంగా ఈ పంచరాత్రి విధి ద్వారా నారాయణ పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. నారాయణ్ణి, విష్ణువుని, తర్వాత సీతారాముని వీళ్ళందరినీ పూజించే విధానము పాంచరాత్రి విధానం. పాంచరాత్రి విధానం నారదుడు చెప్తాడు. నారద పాంచరాత్రి పురాణం నారదుడి ద్వారా చెప్పిన విధులతోటి ఆయన్ని అర్చిస్తే భగవంతుడు ఏంటంటే భాగవత విధి ద్వారా ఆయన్ని పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. అయితే నేను భాగవత విధిని డైరెక్ట్ చేసేస్తాను, నేను కృష్ణునే పూజిస్తానని ఎవరు క్లెయిమ్ చేయలేరు. అదే చెప్తున్న శిలా ప్రభుపాద ద్వారా పాంచరాత్రి విధి ద్వారా విష్ణువుని అర్చించిన తర్వాతనే క్రమక్రమంగా భాగవత విధి ద్వారా భగవంతుడు కృష్ణుణ్ణి పూజించే స్థితికి రాలేరు అని. అంటే ఇది గ్రాడ్యుయేట్ అవడం అనమాట. కాబట్టి ఈ పాంచరాత్రి విధానం ద్వారానే మనము పూజించాలి అని చెప్తున్నారు. అంతేగాక ఏంటంటే ఇప్పుడు గుళ్ళల్లో కూడా ఈవెన్ రాధాకృష్ణుల విగ్రహం ఉన్నప్పటికీ కూడా అక్కడ జరిగే పూజలు, చేసే అర్చనలు అన్ని కూడా ఏంటంటే ఈ పాంచరాత్రి విధి ద్వారానే లక్ష్మీనారాయణను ఉద్దేశించి చేయబడుతుంది అని చెప్పారు. ఇదే విషయాన్ని మళ్ళా మనము భక్తి రస
రసామృత సింధులో కూడా ఈ విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు ఆయన యొక్క పర్పోర్ట్స్ లో చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ మనం ఇస్కాన్ గుళ్ళలో పోతే రాధాకృష్ణ కనిపిస్తారు, కానీ వాళ్ళ విగ్రహాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి చేసే అర్చన ఆరాధన ఇదంతా కూడా పాంచరాత్రి ద్వారా లక్ష్మీనారాయణ ఉద్దేశించి చేస్తారు అని చెప్తున్నారు అనమాట. అయితే దీన్ని ఏమంటారంటే విధి మార్గము, వైధి మార్గం అంటే ఎవరైతే భాగవత విధిని ఆచరించి చేస్తారో ఆ అర్చనా విధానాన్ని వైదిక మార్గం, ఇంకోటి రాగ మార్గం. దాన్ని ఇంకో పదం ఏదో యూజ్ చేస్తారు అసలు. మనం దీంట్లో చదువుకున్నాం భక్తి శాస్త్రిలో, నాకు స్ట్రాంగ్ గుర్తురాదు. అయితే ఆ మార్గాన్ని రాగ మార్గం అని చెప్తారు అని. ఆ రాగ మార్గం ఏంటంటే అందరికి కాకుండా ఎవరైతే బృందావన స్థితిలో ఉంటారో అటువంటి భక్తులకే ఉద్దేశించబడింది. థ్యాంక్ యూ తల్లి. అదే మనం దాంట్లో చదువుకున్నాము భక్తి శాస్త్రంలో, ఆ పదం గుర్తు రావట్లేదు. థ్యాంక్ యూ కమలముఖి. ఒకటి వైద్య మార్గం అయితే ఒకటి రాగాంగ మార్గం అనమాట. అంటే వాళ్ళు ఎటువంటి వాళ్ళు ఈ బృందావన స్థితి చేరుకుంటారు అంటే, ఉదాహరణకు చెప్తున్నానట. ఫస్ట్ గోపికలు, యశోద తల్లి, నందమహారాజు, గోపపాలుడు, గోపుడు, వీళ్ళందరూ కూడా ఏంటంటే వాస్తవంగా వాళ్ళు అంటే వాళ్ళు రాగమార్గంలో ఉన్నారనమాట. భాగవత మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ముఖ్యంగా 5 రసాలు మనం ఎప్పుడు చెప్పుకుంటాం. దాస్య, సఖ, వాత్సల్య, తర్వాత శాంత అయిపోయిందా, తర్వాత మాధుర్య. ఈ రకంగా వాళ్ళు ఆ రసాలను వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టి వాళ్ళు అది ఎక్కువగా అనుభవిస్తారన్నట్టు. ఉదాహరణకు ఈ పెద్ద గోపీలు వీళ్ళందరిలో వాత్సల్య రసం ఉంటుంది, తర్వాత గోపికల్లో మాధుర్య రసం ఉంటుంది, గోపబాలులో సఖ్య రసం ఉంటుంది, అక్కడ ఉండే ఆవులు వీటన్నిటిలో శాంత రసం ఉంటుంది. ఈ రకంగా ఏంటంటే వాళ్ళ స్థితిగతి బట్టి వాళ్ళు ఆ రసాన్ని ఎక్కువ ఆస్వాదిస్తుంటారు అనమాట. దాని గురించి చెప్పుకుంటే శ్రీ ప్రభుపాద ఏమన్నారంటే, ఈ భాగవత మార్గంలో ఈ 5 రసాలు మనకు తెలిసినప్పటికీ కూడా వీటిలో కూడా ఎక్కువగా వాత్సల్య మాధుర్య రసాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది అని చెప్పారనమాట. అని చెప్తూ దాంట్లో ఈ విప్రలంబ సాఖ్యత కూడా మనం గమనించవచ్చు అన్నారనమాట. అది ఎవరు అంటే గోపబాలుడు వాళ్ళ ఆచరించున్నారని చెప్తూ గోపబాల కృష్ణుడికి సంబంధము మళ్ళా మన నవవిధ భక్తిలో చెప్పినప్పుడు సాఖ్యం అంటే అర్జునుడు అని చెప్తాం కదా, అటువంటి కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉండే సాఖ్యానికి భిన్నమైంది అన్నారు. అదేంటి డిఫరెన్స్ అంటే, అక్కడ ఉండే ఈ విప్రలంబ సాఖ్యంలో వాళ్ళు భగవంతునితోటి స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటే గోపులు, ఇక్కడ కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉండేది ఏంటంటే ఐశ్వర్యయుత స్నేహబంధము అన్నారు. ఐశ్వర్య భావన. అందుకనే ఆయన ఎప్పుడైతే విశ్వరూపం చూపించారో, తన దర్శనం ఇచ్చారో, అప్పుడు అర్జునుడు ఒక రకంగా తను అరే నేను తప్పు చేశాను అన్న భావన వచ్చింది ఆయనకు. ఎందుకంటే అక్కడ ఐశ్వర్య భావంతో కృష్ణుని చూశారు కాబట్టి, అరే నువ్వెవరో తెలుసుకోలేక ఒక మంచం మీద పన్నా, ఒక కంచెంలో పన్నా, నిన్ను రకరకాలుగా సంబోధించాను అని అతను క్షమాపణ చెప్తున్నాడు. కానీ ఇక్కడ బృందావనాలు ఏంటి, గోపాలు ఎంగిలి తిన్నారు, ఎంగిలి పెట్టారు, ఆయన మీద ఎక్కారు, రకరకాలుగా అతనితోటి వ్యవహరించారు అన్నమాట. వాళ్ళు ఎప్పుడు భగవంతుడు లాగా ఐశ్వర్య భావంతో ట్రీట్ చేయలే, వాళ్ళలో ఒకటిగానే అనుకున్నారనమాట. అందుకని ఆయన పట్ల భక్తి కానీ భయం కానీ ఆయనకు దాసోహం అనడం కానీ మనము చూడం ఇది బృందావనంలో. కాబట్టి ఈ 2 విధానాలు చూసుకుంటే ఈ భాగవత మార్గ సఖ్యం అంటే ఈ భాగవతులు బృందావనంలో ఉండే వీళ్ళు భగవంతుడితో ఉండే ఫ్రెండ్షిప్ చాలా ఉన్నత స్థాయి అయింది. దాన్ని విప్రలంబ సఖ్యం అని కూడా అంటారని శ్రీల ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఈ వాత్సల్య రసం మాధుర్య రసం మనకు తెలిసిందే బృందావనంలో ఉంటాయి అని. కానీ ఇక్కడ ఏంటంటే కొందరు స్పెషల్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు ఈ పాంచరాత్ర విధిని అనుసరించి భగవంతుని అర్చన ఆరాధన భక్తి చేయరు. వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారు అంటే, మేము కృష్ణుని సేవించుకుంటాము, రాగమార్గంకి వెళ్ళిపోతాము అంటారు. దాన్ని శ్రీల ప్రభుపాదులు ఏమన్నారు, అధర్మవర్తనులు అన్నారు. అంటే వాళ్ళ విధిని వాళ్ళు పాటించకుండా ఏంటంటే డైరెక్ట్ గా రాగమార్గం ప్రవేశించబోతున్నారు.
సామాన్యంగా అది చేయకూడదు, కానీ వీళ్ళు షార్ట్ కట్ లో పోతున్నారు కాబట్టి వాళ్ళని సహజీవులు అంటారు అని చెప్పారు. ఈ సహజీవుల గురించి ఏంటి అంటే, మనకు శిలా ప్రభుపాదును ఎవరికి మాతాజీ మీకు గుర్తు చెప్పండి. బృందావన పోతే అక్కడ సహజీవుల నుంచి జాగ్రత్తగా ఉండమని వార్న్ చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు ఏం అంటే చేస్తారంటే మాతాజీ మన డివోటీస్ బృందావన్ డివోటీస్ కొంతమందిని అమెరికన్స్ ని తీసుకొని వెళ్తారు కదా, వాళ్ళతో జాగ్రత్తగా ఉండమంటే వాళ్ళు ఆ నచ్చి వాళ్ళతో పాటే తిరుగుతూ ఉంటారన్నమాట. అవును, ఎందుకు ఆ సహజీవులతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. ఇంకెవరిది ఇన్స్ట్రక్షన్ కూడా ఉంది తల్లి, మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు చెప్తా. అయితే వాళ్ళు ఏంటంటే ఈ గోపికలతో శ్రీకృష్ణుడు చేసిన రాసలీలలు వర్ణిస్తుంటారు. తర్వాత ఏంటంటే వాళ్ళ యొక్క ప్రవర్తన కూడా ఏ రకంగా ఉంటుంది అంటే ఒక మార్గదర్శకంగా ఉంటుంది అనమాట. ఇవన్నీ వర్ణిస్తూ వివరిస్తూ దాని నుంచి వాళ్ళు స్వలాభాలను పొందుతారనమాట. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ రాగమార్గం గురించి, భగవంతుని యొక్క లీలల గురించి పుస్తకాలు రాస్తారు, పాటలు రాస్తారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే శిలా ప్రభుపాద ఏమంటారంటే పక్కా వాళ్ళు నరక మార్గానికే వెళ్తారు. నరక మార్గం వెళ్ళిరు వాళ్ళు ఒక్కళ్ళు పోని, కానీ యువతల వాళ్ళ మీద కూడా వాళ్ళు బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ కలిగిస్తారు, వాళ్ళ పతనానికి వీళ్ళు కారణం అవుతారు అని చెప్తున్నారు అనమాట. అందుకని ఇక్కడ కూడా శిలా ప్రభుపాద మనకి ఏం చెప్తున్నారంటే, ఎవరైతే కృష్ణ భక్తి భావనలో ఉంటారో వాళ్ళు అటువంటి సహజీవుల నుంచి దూరంగా ఉండాలి అని చెప్తున్నారు అనమాట. చెప్పి మళ్ళా మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, ఆలయంలో రాధాకృష్ణ రూపంలోనే భగవంతుడు ఉన్నప్పటికీ కూడా మనం ఏంటంటే వైదిక మార్గంలో లక్ష్మీనారాయణ అర్చనను ఖచ్చితంగా అనుసరించాలి అని చెప్తున్నారు అనమాట. అనుసరించాలని చూపిస్తూ, ఎందుకు చేయాలి మనము అంటే, రాధాకృష్ణులోనే లక్ష్మీనారాయణుడు ఉన్నారు, లక్ష్మీనారాయణలోనే రాధాకృష్ణుడు ఉన్నారు. అయితే మనం చేసే ఈ పూజలు మనం చేసే అర్చనలను భగవంతుడు లక్ష్మీనారాయణ రూపంలో గ్రహిస్తాడు అని చెప్తున్నారు అనమాట. కాబట్టి రాధాకృష్ణుని చేసిన లక్ష్మీనారాయణ చేసిన డిఫరెన్స్ లేదు. వాళ్ళ రూపంలోనే వీళ్ళు ఆ సేవల్ని గ్రహిస్తారు. కాబట్టి మనం ఏంటంటే భక్తులు ఈ వైద్య మార్గంలో ఉన్నప్పుడు ఆయన భగవంతుడికి ఆ రకంగా సేవలు చేయడం, ఆయన గ్రహించడం జరుగుతుంది అని చెప్పారనమాట. ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్పినట్టు రూప గోస్వామి వారి వల్ల రచించబడిన భక్తి రసామృతిలో చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. దాంట్లో 64 రకాల ఇవేంటి ఉపచారాల గురించి ఉందనమాట. దాంట్లో తప్పులు జరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే అది మనకు మనం ఇంకా పర్ఫెక్షన్కి రాలేదు. కానీ రాగ మార్గంలో ఏంటంటే ఇట్లాంటి అపరాధాల ప్రస్తావన ఉండదు. భగవంతుడు చెప్పా కదా, వాళ్ళు ఆ గోపబాలు ఏ రకంగా ఉన్నా కూడా దాన్ని ఆయనే అపరాధంగా భావించలేదు. ఆ రాగానుభవ భక్తిలో ఏంటంటే అపరాధం చేసే ఛాన్సే లేదు, అవసరమే లేదనమాట. దాంట్లో ఎవరైతే ఆ మార్గంలో వెళ్తున్నారో భక్తులు, వాళ్ళు చాలా ఉత్తములు, అంటే భక్తిలో పర్ఫెక్షన్ చెందిన వాళ్ళు. కాబట్టి వాళ్ళ వల్ల తప్పులు అవుతాయన్న సమస్య లేదు. మనందరం ఏంటి సాధకులు ఉన్నప్పుడు మనలో జరిగే ఈ అర్చనాది విషయాల్లో ఎక్కడన్నా పొరపాట్లు జరగచ్చు కూడా. కానీ వైద్య మార్గం సంబంధించిన నియమాలు పాటించకుండా కేవలం అపరాధాలు ఎన్నిటికే అలవాటు పడినచో మనం పురోగతి సాధించలేము. తప్పో ఒప్పో మనం ఈ సాధన చేస్తూ భగవంతుని ధ్యానం చేస్తుంటాం కదా, చేస్తూ క్రమంగా మనం దాన్ని సరిదిద్దుకునే స్టేజ్కి మనం రావచ్చు. కానీ కొందరు ఏంటి అంటే పాటించకుండా నువ్వు ఈ పని చేసావు, ఈ తప్పు చేసావు అంటుంటారు కదా, అటువంటి వాళ్ళకు పురోగతి ఉండదు, భక్తిలో పురోగతి ఉండదు అన్న విషయాన్ని శిలా ప్రభుపాద ఖచ్చితంగా చెప్తున్నాను. సరే, ఇప్పుడు రాధాకృష్ణ పూజ వచ్చేసినాక మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి భగవంతుని సౌందర్యం గురించి మాట్లాడుతున్నారు అనమాట. కృష్ణుడి సౌందర్యం చూసినప్పుడు శివుడు ఏమంటారంటే, చార్వాయత చతుర్బాహు సుజాత అంటే ఏంటి అంటే భగవంతుని యొక్క చతుర్భుజ రూపాన్ని అక్కడ అని సూచిస్తున్నారు అనమాట. చతుర్బాహు అంటే మరి నారాయణ రూపమే కదా. రెండోది ఏంటంటే సుజాత రుచిరాననం అనేది కృష్ణుని సూచిస్తుంది అని చెప్పారనమాట.
భగవంతుడికి అనేక కోట్ల విశ్వతత్వాలు ఉన్నాయని చెప్తున్నారు శిలా ప్రభుపాద. కానీ అన్ని విశ్వతత్వాల్లో కూడా మనం ఫస్ట్ మీనింగ్ లో చదువుకున్నట్టు అన్నిట్లో అత్యుత్తమైంది, అత్యంత సుందరమైంది శ్రీకృష్ణ రూపమే అన్నమాట. అందుకని ఈ భగవంతుని అర్చించేవారు, ఆయన కృష్ణ భగవాన్ అర్చించేవారు ఆయన సుజాత రుచిరాననం అని పేర్కొంటారు, ఆ పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారనమాట. ఇంతకుముందు మాతాజీ చదివారు కదా చతుర్భుజం గురించి, ధ్రువుని యొక్క చరిత్రలో. దాన్ని ఇక్కడ శిలా ప్రభుపా చెప్తున్నారు. విష్ణు భగవాన్ యొక్క చతుర్బాహుల్లో అనేక ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తున్నారు. పద్మము, శంఖము, ఏమేమిటి బాహువుల్లో అనే శంఖం, చక్రం, గద, పద్మం కదా. అయితే దీంట్లో ఏంటి అంటే గదా చక్రమేమో దానువుల కోసము, శత్రువుల కోసం ఉపయోగించబడితే పద్మము, శంఖము భక్తుల కోసం ఉద్దేశించబడింది అని శిలా ప్రభుపాదులు వారు చెప్తున్నారు అనమాట. అయితే ఏంటంటే ఎప్పుడు ఇవే కాదు, ఒక్కొక్కసారి అవసరార్థం ఆయన ఖడ్గాన్ని కూడా ధరిస్తారు. కాబట్టి ఏంటంటే ఏది ధరించినప్పటికీ కూడా అది దాని యొక్క అవసరం ఏదైనా కూడా అన్ని కూడా మంగళకరమే. అందుకే చూడండి చక్రతాళ్వారని చక్రాన్ని పూజిస్తారు భగవంతుడిని కదా, మన దగ్గర శంఖాన్ని పూజిస్తారు. కాబట్టి ఏంటంటే ప్రతీది కూడా మనం ఉన్నతమైంది అని చెప్తూ, ఎందుకంటే ఏ ఆయుధంతో చంపబడతారో రాక్షసులు వాళ్ళకు కూడా వాళ్లకు ముక్తి వస్తుంది, ఆధ్యాత్మ లోకాలకు వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ప్రతీది కూడా మంగళకరమని శిలా ప్రభుపా చెప్తున్నారనమాట. అయితే ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మ జగత్తు ఉద్ధరించబడిన దానవులు నిరాకార బ్రహ్మతేజన నిల్చుంటే భక్తులు వైకుంఠ లోకాన్ని ప్రవేశిస్తారు. భగవంతుడి ద్వారా చంపబడినటువంటి దానవులు మనం చూస్తున్న కాంతి పుంజం వెళ్ళడము, ఆయన దేహంలో కలవడం, అంటే సినిమాలో చూసి శిశుపార్వతి వదగానే కాంతి పుంజం కలిసి తన దేహంలో వెళ్తుంది. భక్తులు మట్టు డైరెక్ట్ గా వైకుంఠ లోకాలకు వెళ్తారు. కానీ ఎవరైతే కృష్ణ భక్తులు ఉంటారో దానానికి వెళ్తారు. అంటే వారి యొక్క మనోగతుల బట్టి, వాళ్ళ శరణాగతి బట్టి వాళ్ళు ఆ ప్రదేశాలకు వెళ్తారనమాట. చెప్పి లాస్ట్ ఇక్కడ వర్షంతో చెప్పారు. ఎందుకు భగవంతుని యొక్క సౌందర్యాన్ని వర్షంతో పోల్చారు అంటే, ఎప్పుడైతే వర్షాకాలం కురుస్తుందో అది మనకు ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా బాగా ఎండలు అయిపోయినాక వచ్చే వర్షం ఇంకా అందరికి సంతోషం కలిసి అందరి ఇళ్ళ నుంచి బయటకు వచ్చి ఎంజాయ్ చేద్దాం ఇంత అయిన తర్వాత. అటువంటి ఆ వర్షంతో భగవంతుని యొక్క దేహాంగాలు పోల్చబడ్డాయి అన్నమాట. అదేంటంటే అది అందరూ ఆనందిస్తారు, దాన్ని అనుభవిస్తారు. కాబట్టి భగవంతుడి సౌందర్యాన్ని సర్వ సౌందర్య సంగ్రహం అంటే, సంగ్రహం అంటే వాడు దాన్ని చూసి అనుభవించి ఆనందిస్తారు. కాబట్టి ఆ పదాన్ని ఉపయోగించబడ్డది అని చెప్తున్నారు శిలా ప్రభుపాద. ఇంకోటి, ఆయన దేహాల్లో అవయవాలు ఎంత తీర్చిదిద్దున్నాయంటే ఎక్కడ కూడా ఏది కూడా అవకరం అనేది ఉండదు. అరే భగవంతుడి ముక్కు ఇట్లుంది, అరే ఆయన కనుబొమ్మలు ఇట్లున్నాయని మనం ఎవ్వరం అనలేమన్నమాట. అంత పూర్ణమైనటువంటి అందాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క అంగం గురించి కవులు, భక్తులు, సాక్షాత్తు బ్రహ్మ, శివుడు కూడా వర్ణించారనమాట. చెప్తూ భగవంతుడు కావించిన సృష్టి కూడా అంతే పర్ఫెక్ట్. మనం కూడా చెప్తున్నాం కదా, ఋతువులు రావడము, సూర్యుడు చంద్రుడు రావడము, తర్వాత ప్రతి ఇది కూడా అదే రకంగా భగవంతుని యొక్క సౌందర్యము, ఆయన యొక్క దేహ అవయవాలు అన్ని కూడా పరిపూర్ణమైన సౌందర్యవంతమైన సర్వ సౌందర్యాన్ని కలిగి అని చెప్తున్నారు అనమాట. అయితే భగవంతుడు అంటే భక్తున్న వాళ్ళు ఆటోమేటిక్ గా అని లౌకికులు అంటే ఎవరికైతే భగవద్భక్తి లేక మెటీరియలిస్ట్ ఉంటారో వాళ్ళు కూడా భగవంతుడి సౌందర్యాన్ని ఆకర్షిస్తారు. దానవులు కూడా ఆయన పట్ల ఆకర్షితులు అవుతారు అని చెప్తున్నారు. కాబట్టి ఈ సర్వాకర్షణ శక్తి కలవాడేవారు అంటే శ్రీకృష్ణ భగవానుడు. అందుకని ఆయనకు ఆ పేరు వచ్చిన శిలా ప్రభుపాద చెప్తున్నారు అనమాట. ఆయన భక్తుల్ని ఎప్పుడు ఆకర్షిస్తారు. ఎందుకంటే భక్తులకు భగవంతుడి పట్ల ఉండే ఆకర్షణ అటువంటిది. అందుకని ధీర జనప్రియో అని ఈ షడ్గోస్వామి
ఈ సూత్రం చెప్పబడిందని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అంటే ధీరులు అంటే భక్తులు, అధీరులు అంటే దానవులు, అందరు కూడా భగవంతుడి పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాద కొంచెం లాస్ట్ అయిపోతుంది మనకు. శ్రీకృష్ణ బృందావనంలో ఉన్నప్పుడు దానవులకు అంతగా ప్రియం కలగకున్నాను. కరెక్ట్ కదా, ఎందుకంటే చూసాము కంసుడు రకరకాల దానవుల్ని, రకరకాల అసురుల్ని పంపించారు. వాళ్లకు కృష్ణుడు ప్రియుడు కాదు, కంస ఆజ్ఞ పట్టి వాళ్ళు వస్తారు. కానీ షడ్గోస్వాములు ఎప్పుడైతే పరమ భక్తులైనటువంటి షడ్గోస్వాములు బృందావనంలో ఉన్నప్పుడు మటుకు ఈ ఎవరైతే దానవ ప్రవృత్తి కలవాడో వాళ్ళకు కూడా భగవంతుడు పరమ ప్రియుడుగా ఉండేదట. ఎందుకంటే భక్తులతో భగవంతుని వ్యవహారమే అంత గొప్పగా విశేషంగా ఉంటుందని చెప్తున్నారు. తనకంటే కూడా భక్తుడికి ఇంపార్టెన్స్ భగవంతుడు ఇస్తాడు. కాబట్టి తను స్వయంగా ఉన్నప్పుడు బృందావనంలో కంటే తన భక్తుల వల్ల బృందావనంలో భగవంతుడి పట్ల ఆకర్షణ కనిపించేది అని చెప్తున్నారు. చెప్తూ ఉదాహరణ ఏం చెప్పారంటే, ఎందుకంటే భగవంతుడి భక్తుల పట్ల ఉండే ఆ వాత్సల్యం వల్ల తనకంటే వాళ్ళు ఎక్కువ కీర్తి పొందాలి, గౌరవాన్ని పొందాలన్న అభిప్రాయం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం కలిగిస్తారని ఉదాహరణకు కృష్ణుడును అర్జునుడు చెప్పారన్నమాట. ఆయన అన్ని రకాల ఆదేశాలు ఇచ్చి నేను యుద్ధం చెయ్యను అంటున్న వాడికి యుద్ధం చేయించినప్పటికీ కూడా ఆ యుద్ధ కీర్తి ఎవరికి వచ్చింది? అర్జునుడికే వచ్చింది. ఆయన చెప్తాడనమాట, నువ్వు నిమిత్త మాత్రుడివి, నేను చెప్తున్నా నువ్వు యుద్ధం చెయ్యి అని చెప్పినప్పటికీ కూడా ఆ విజయాన్ని అంటే ఆ యుద్ధ పరిణామాన్ని, ఆ రిజల్ట్ ని, ఆ గ్రేట్నెస్ ని అన్నిటినీ అర్జునుడికి ఇచ్చేసాడు అనమాట. ఎందుకంటే భక్తుడి పట్ల ఉండే ఆ వాత్సల్యం అనమాట. ఈ రకంగా లాస్ట్ కంక్లూజన్ ఏం చెప్పారంటే, చైతన్య ఉద్యమం అంటే మనం ఏదైతే ఫాలో అవుతున్నాం దాంట్లో అంతా కూడా మనం ఫాలో అయ్యేది భగవంతుని రూపమైన చైతన్య మహాప్రభు. ఆయన చెప్పినట్టే మనం చేసినప్పటికీ కూడా ఆ శ్రేణి ఇక్కడ చైతన్య మహాప్రభు కంటే ఆయన యొక్క ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన చెప్పినటువంటి ఈ సంకీర్తన మూమెంట్ ఇవన్నీ కూడా ఎవరైతే శ్రద్ధగా ప్రచారం చేశారో వాళ్ళకి ఆ కీర్తి ప్రతిష్ట లభిస్తుంది అని చెప్పారు. ఈ రకం కంక్లూడ్ చేసేప్పటికీ భగవంతుని యొక్క సర్వ సౌందర్య సంగ్రహంగా ఈ శ్లోకాన్ని పేర్కొంటారన్నమాట. అన్ని రకాలుగా భగవంతుని సౌందర్యాన్ని ఇక్కడ పొగడబడింది. లాస్ట్ కంక్లూజన్, భగవంతుడి సౌందర్యం గురించి మనం చెప్పాలి అంటే ఒక మంచి సాంగ్ ద్వారా మనకు వల్లభాచార్యులు అందించారనమాట. భగవంతుని యొక్క సౌందర్యం ఎట్లా ఉంటుందంటే ఇక్కడికి అక్కడ అని పరిమితి లేదనమాట. పరిమితి లేని, పరదులు లేని సౌందర్యం అయింది. అది మధురాష్టకంలో చరితం మధురం వసనం మధురం వలితం మధురం చలితం మధురం భ్రమతం మధురం మధురాధిపతే అఖిలం మధురం వేణుర్మధురో వేణుర్మధురా పాణిర్మధురా పాదౌ మధురౌ నృత్యం మధురం సఖ్యం మధురం మధురాధిపతే అఖిలం మధురం గీతం మధురం పీతం మధురం భుక్తం మధురం సుప్తం మధురం రూపం మధురం తిలకం మధురం మధురాధిపతే అఖిలం మధురం తరణం మధురం తరణం మధురం హరణం మధురం రమణం మధురం మమితం మధురం శమితం మధురాధిపతే అఖిలం మధురం గుంజా మధురా మాలా మధురా యమునా మధురా పీచి మధురా సలిలం మధురం కమలం మధురం మధురాధిపతే అఖిలం మధురం
గోపీ మధురా లీలా మధురా యుక్తం మధురం భుక్తం మధురం హృష్టం మధురం శిష్టం మధురం మధురాధిపతే అఖిలం మధురం గోపా మధురా గావో మధురా యష్టేర్మధురా సృష్టిర్మధురా దళితం మధురం ఫలితం మధురం మధురాధిపతేర్ అఖిలం మధురం మధురాధిపతేర్ అఖిలం మధురం మధురాధిపతే అఖిలం మధురం. హరే కృష్ణ. సో భగవంతుడు ప్రతిది మధురమైంది, ప్రతి అంగం ప్రతి చేష్ట కూడా మధురమైంది. అందుకే ఆయన కోటి 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 మన్మధులు కూడా ఆయనకు సమతులరు. అటువంటి కోటి మన్మధుని ఆ రాధారాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఆమెను కోటి మన్మథ ఆమె ఏమంటారు, కోటి మన్మథ ఏమంటారు రాధారాణి. మోహన మోహిని థ్యాంక్ యూ తల్లి. మదన మోహన మోహిని అని అంటారు. ఎందుకంటే అటువంటి భగవంతుని కూడా ఆకర్షించే అంత అతి గొప్ప సౌందర్యము ఆమెలో ఉందని అటువంటి రాధాకృష్ణుని తలుచుకుంటూ ఈరోజు క్లాస్ ముగించారు. శ్రీమద్ భాగవతానికి జై, రుద్రగీతానికి జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, బాగా పాడినారు.